సనాతన ధర్మం ఛానల్ కి స్వాగతం. మనతో పాటుగా దత్త ఉపాసకులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారండి. నమస్కారం. గురువు గారు, మనకి పండుగ రాబోతుందండి. జనరల్ గా మన ప్రేక్షకులకి భోగి, సంక్రాంతి విశిష్టత గురించి తెలుద్దాం అనుకున్నాం. అసలు పిల్లలకి మనం చాలా ఊర్లలో చూస్తూ ఉంటాం, భోగి పళ్ళు పోయడం అనేది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. ఊళ్ళల్లో ముగ్గులు కానీ అంత సందడి సందడిగా ఉంటుంది. భోగి మంటలు వేస్తారు. అసలు ఇవన్నీ ఏంటి, మనం ఎందుకు చేస్తాం అనేది వివరిస్తారా? తప్పకుండా అమ్మా. తెలుగు వారందరికీ కూడా, తమిళలకి కన్నడ వాళ్ళు కూడా ఈ సంక్రాంతి పండుగను చేసుకుంటారు. అసలు ఇది లాంగెస్ట్ పండగ అనమాట, పెద్ద పండగ అంటాం. 4 రోజులు చేసుకుంటాం. మొదటి రోజున భోగి, రెండవ రోజున సంక్రాంతి, మూడవ రోజున కనుమ, 4వ రోజున మొక్కనుమ అని ఉంటుంది. మొక్క కనుమ అంటే కటింగ్ పండుగ. 4వ రోజున చక్కగా అందరికి ఇష్టమైన పండుగ మటన్ చికెన్ పండుగ. అయితే ఈ మొదట ఇది పెద్ద పండుగ అంటే అలా అనుకునేవాడిని నేను. అది కాదు, పెద్ద పండుగ అంటే అది కాకుండా పెద్దల పండుగ అంటే మన పితృదేవతల్ని మనము తలుచుకోవాలి, వాళ్ళకి నైవేద్యాలన్నీ చెల్లించుకోవాలి, గారెలు వండి వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టాలన్నమాట. అయితే ఇది తెలంగాణలో మనం ఏం చేస్తామంటే పితృపక్షాలను చేస్తాం. దసరా రోజు ఆశ్వేజ మాసంలో అప్పుడు అందరూ కూడా పితృదేవతలందరికీ బియ్యాలు ఇచ్చుకోవడము, తర్వాత ఈ పిండి వంటలు వండి పెట్టడము, ఇవన్నీ చేస్తారు. మనకి ఆంధ్రప్రదేశ్ లో, ఆంధ్రాలో, తమిళనాడు, కర్ణాటక ఇలాంటి ప్రాంతాల్లో ఈ సంక్రాంతి దేశాల్లో కూడా ఇప్పుడు చేస్తున్నారు. మన తెలుగు వారు ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా ఈ పండుగను చేస్తారు. ఇది పెద్దలకి పితృ తర్పణాలు, పితృ శ్రాద్ధ కర్మలు, ఇవన్నీ నైవేద్యాలు పెట్టుకుంటారు. బాగుంది. అయితే ఈ సంక్రాంతి మనకి అత్యంత ముఖ్యమైన పండుగ కాబట్టి కొత్త బట్టలు అందరూ వేసుకుని ఆచార వ్యవహారాలు, వాళ్ళు ఉత్తప్పుడు మోడర్న్ డ్రెస్లు వేసుకున్న ఈ పండుగ రోజున మాత్రం పరికిణీలు, చీరలు కట్టుకొని, పట్టు చీరలు కట్టుకొని, ధోతీలు ఇవన్నీ కట్టుకొని మన సాంప్రదాయాన్ని, అరే ఇది రైతుల పండగ కాబట్టి ఈ పాడి పంటలు, మనకి పాడి పంటల పండగ ఇది. అంటే పశువులను పూజిస్తాం, పంటల భూమిని పూజిస్తాం. భూమిని పూజించే పండగ కాబట్టి అందుకనే ముగ్గులు వేస్తాం, మనం గొబ్బెళ్ళు వేస్తాము. గొబ్బెళ్ళు, ముగ్గులు, రథం ముగ్గు అంతా కూడా తీసుకెళ్లి వేస్తాం. సో ఇది మన ఆచార వ్యవహారాల్ని, మన సంస్కృతిని తెలియజెప్పేటటువంటి గొప్ప పండుగ. క్రాంతి అంటే క్రాంతి అంటే కొత్త తేజస్సుల్ని మనకి ఇస్తుంది ఈ పండగ. అంటే ప్రతి సంవత్సరము కూడా వయసు అయిపోతా ఉంటది సంవత్సరానికి. కానీ ఇక్కడ ఆశలు పెట్టి చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుంటుందని హోప్ నిచ్చేటటువంటి పండుగ సంక్రాంతి. దివ్య జ్యోతిని చూపించి, ఆశల్ని చూపించి, ఆశల్ని దురాశలుగా కాకుండా అవి సాకారం చేసుకోవడానికి మార్గాన్ని సుగమం చేసేటటువంటి చుక్కాని లాంటిది ఇది. సో ఆ పండుగ రైతుల పండుగ ఎందుకన్నామంటే, మనము ఈ సీజన్ లో అంటే రైతులు కోతకు వస్తారు ఆ టైంలో అని వింటాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం వెళితే ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు మనం ఆ పంట పొలాలకు మనం వెళితే మొత్తం అంతా బంగారంతో ధాన్యాలన్నీ కూడా మంచి కోతలకు వస్తాయి కదా. కొంతమంది కోసేస్తారు, రోడ్ల మీద వేసేస్తారు కంకెలు, మిగతాదంతా కూడా పొలాల్లో ఉంటాయి. వాటిని తినడానికి పక్షులు వస్తాయి, అన్ని రకాల పక్షులు రోడ్ల మీద, పంటల్లో. ఆ తర్వాత చల్లని మరుత వాయువులు, చల్లని చలి. ఆ తెల్లవారుజామున చూస్తే నవ్వుల పువ్వుల నెత్తావుల్లో, ఆ నెత్తావుల్లో మహాలక్ష్మి అమ్మవారిని, సంక్రాంతి లక్ష్మిని మనం పూజిస్తామన్నమాట. ఈ పూజ ఎవరికి? మహాలక్ష్మి తల్లి. సంక్రాంతి లక్ష్మి అంటే మహాలక్ష్మి తల్లిని పూజ చేస్తాం. ప్రకృతి మాత, ఓం ప్రకృతి జయ నమః, ఓం వికృతి జయ నమః అంటాం. ప్రకృతి మాతను పూజ చేస్తాం. వికృతి మాత అంటే మన భూమాతను కూడా మనం పూజ చేస్తాం. పాడి పంటలు, ఆవును పూజ చేస్తాం, మహాలక్ష్మి తల్లి. బాగుంది. మొదటి రోజున వచ్చే పండగ పేరు భోగి. ఈ భోగి అనగానే అందరం మంటలు వేసేయడం తెలుసు. మన చిన్నప్పుడు పల్లెటూరులో ఏం చేసేవారు, సిటీస్ లో కూడా. మేము కూడా చిన్నప్పుడు ఇలాగే వేసుకునేవాళ్ళం. 3ంటికి 4ంటికి లేసి భోగి మంటలు వేసుకునేవాళ్ళం. పెద్ద చెట్లని, దొంగల్ని కట్ చేసేసి ఎవడెవడైతే గేట్ల దగ్గర గేట్లు పెట్టుకుంటారో, చాలా మంది ఇళ్లలో ఉన్న పాత వస్తువులన్నీ తీసి వేసేద్దాం అంటారు. అసలు దానికి అర్థం ఏంటి, ఎందుకు వేస్తున్నారు? చెబుతాను.
ఈ పెద్ద పెద్ద ఈ చెక్కల గేట్లు అన్ని దొంగతనం చేసేసి ఆ రోజు దొంగతనం చేశారని ఎవరు అనరు. అనరు. ఎవడైతే చెక్కల గేట్లు పెట్టుకున్నాడో మిగతాదంతా ఇనుముది, ఆ గేట్లు తీసేసుకెళ్లి వేసేస్తారు తొంటరోళ్ళు, మన భక్తులు, ఊళ్ళల్లో. కురగాళ్ళు ఎవరేమనలేరు. ఆ రోజు సరదాగా ఎందుకు భోగి పండగ, భోగి మంటల్లో వేస్తారంటే ఇంట్లో ఉన్న పాత సామాన్ అంతా, ఇంట్లో ఉన్నటువంటి పాత సామాన్ని అలాగే కనుక పేరుకు పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తది, ఆ దరిద్ర లక్ష్మి వస్తుంది, దరిద్ర దేవత ఆకర్షిస్తుంది. ఇప్పుడు అలా కాకుండా మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా మనం లక్ష్మీదేవి ఆకర్షణ అవ్వాలంటే కొత్తగా, అందుకే మనం సున్నాలు వేస్తాం, రంగులు వేస్తాం. పల్లెటూరులో ఇది కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తారు, కొత్త భూమి మీద ఏం చేస్తాము, అలుకుతారు ఆవు పేడతో, తర్వాత గొబ్బెళ్ళు వేస్తాము మహాలక్ష్మిని ఆకర్షించడానికి. ముగ్గులు, రకరకాల పువ్వులు కూడా గొబ్బెళ్ళు వేస్తాం, అండ్ గొబ్బె పువ్వులు కూడా వేస్తాం గోల్డెన్ కలర్ లో. ఇదంతా మహాలక్ష్మిని ఆకర్షించడానికి. అందుకని ఈ చెత్త అంతా వేసేయడం వల్ల ఏంటంటే మనలో ఉన్నటువంటి దరిద్రం పోతుంది, దరిద్ర లక్ష్మి. దీంట్లో సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే, ఆధ్యాత్మికమైనటువంటి రీజన్ ఏంటంటే, మన మనుషుల్లో అసూయ, రాగము, ద్వేషము, కోపము ఇలాంటివన్నీ లాస్ట్ ఇయర్ ఉన్నటువంటివన్నీ కూడా ఇయర్ టు ఇయర్ ఏజ్ పెరుగుతుంది కాబట్టి మెచ్యూరిటీ రావాలి, ఇవన్నీ ద్వేష భావాలన్నీ తీసుకెళ్లి మంటల్లో కాల్చేయాలి అని ఒకటి. తర్వాత అందరూ కూడా సమైక్యత పండగ ఇది. అందరూ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఆ వీధి వాళ్ళు అందరూ కలిసి చేసుకుంటారు. అంతకు ముందు ఏం చేస్తారు, పక్కింట్లో మాకు ఇది తుక్కు పడిందని ఫైటింగ్లు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కలిసిపోతారు. ఆ ముగ్గులు వేస్తున్నప్పుడు ఇది ఎన్ని చుక్కలు, అది ఎన్ని చుక్కలు అని అడిగి అది క్లోజ్ అయిపోవడానికి. ఇది మామూలుగా పండగ అని అనుకుంటాము. అగ్నిహోత్రం, మనం సౌరోపాసన చేస్తాం, సూర్యుడిని నమస్కారం చేసుకునేటటువంటి సంస్కారం ఉంది కాబట్టి దాన్ని చేసుకున్న తర్వాత బొట్టు పెట్టుకుంటాం విభూతితో. నెక్స్ట్ రెండవది ఏంటంటే, ఈ రోజున చిన్న పిల్లలకేమో భోగి పళ్ళు, రేగు పళ్ళు పోసి తలంట స్నానం చేస్తాం. పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే నువ్వుల నూనె రాసుకుని తలంట స్నానం చేస్తాం. ఈ విధంగా భోగి స్నానాలకి పెద్ద ప్రాధాన్యత. తర్వాత నూతన వస్త్రాలు కట్టుకుంటాం, లేకపోతే తెల్లని వస్త్రాలు కట్టుకుని శుభ్రమైన వస్త్రాలు సెకండ్ రోజులోకి వచ్చేసాం. సెకండ్ రోజు ఏంటంటే మకర సంక్రాంతి. రవి మకర రాశిలోకి వచ్చాడు, దీన్ని రవి సంక్రమణం అంటారు. రవి సంక్రమణం అనేది పర్వదినాలు అనమాట. ఇవన్నీ కూడా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వచ్చేసాడు, దక్షిణాయనం నుంచి. చాతుర్మాస దీక్షలన్నీ కూడా ఇప్పుడే ఎండ్ అయిపోతాయి కాబట్టి తిరుప్పావై ఇవన్నీ చదువుతారు, గోదాదేవి కళ్యాణాలు ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు మనం. తర్వాత ఈ భీష్ముడిని కొట్టుపడేసినప్పుడు మహాభారతంలో అర్జునుడు, ఆ భీష్ముడు ఏం చేస్తాడంటే, అమ్మో ఇప్పుడు ఉత్తరాయణం కాలం రాలేదు, దక్షిణాయనంలో నేను చచ్చిపోతే నాకు నరకం వస్తుంది, అందుకని నాకు ఇచ్చామరణం మా నాన్న ఇచ్చాడు, ఆయన గంగాపుత్రుడు కాబట్టి గంగాదేవి ఇచ్చిందనమాట, కాబట్టి ఉత్తరాయణం వచ్చిందో చచ్చిపోతానని చెప్పి భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి వచ్చేదాకా వెయిట్ చేసి ఉత్తరాయణం, భీష్మ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తూ మనకి ఈ యొక్క విష్ణు సహస్రనామాన్ని అందించేసి, దానికి భాష్యం మన గురుదేవులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు రాశారు. ఆ తర్వాత ఆయన ప్రాణం వదిలేస్తాడు. ఇదంతా కూడా మోక్షం వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క సంక్రాంతి రోజున మరణిస్తారో, సంక్రాంతికి ముందు దక్షిణాయనంలో మరణిస్తారో వాళ్ళకి ఉత్తమ గతులు ఉండవు, ఉత్తరాయణంలో మరణించే వరకు ఉత్తమ గతులు ఉంటాయి. రెండవది మన పితృదేవతలు పైనుంచి చూస్తా ఉంటారు, వీడు ఏం చేస్తున్నాడు అసలు, మన వంశంలో రూల్స్, ఆస్తి ఇచ్చాం, వంశాన్ని ఇచ్చాం, పెళ్లి చేసాం మనం, వీడు బతుకున్నప్పుడు ఎలాగో తిండి పెట్టలేదు, కనీసం ఇప్పుడైనా పెడతారా పెట్టరా వీళ్ళకు అని చూస్తా ఉంటారు. వీళ్ళు ఏం చేయాలి అప్పుడు, నైవేద్యం అన్నం అది వండి గుమ్మడికాయని కంపల్సరీ కొయ్యాలి, అలాగే వంకాయ కంపల్సరీ వెయ్యాలి. వేయకపోతే పితృ తర్పణం కుదరదు, దప్పలం అంటాం, గోంగూర అవన్నీ వేస్తాం, మెయిన్ గా అవన్నీ వేస్తాం. ఇవన్నీ ఏంటంటే శనికి సంబంధించిన తోటకూర, గోంగూర, ఇవన్నీ శని పితృదేవతల ఆరాధన కాబట్టి ఇవన్నీ కూడా వేసేసి నైవేద్యం పెడతాం. అసలు సైంటిఫిక్ రీజన్ ఏంటి, గుమ్మడికాయ, ఆ నువ్వు ఇవన్నీ ఎందుకు తింటామంటే ఆ సీజన్ లో తినాలి, అవి తినకపోతే బాడీకి ప్రోటీన్స్ వెళ్ళవు. పెద్దలు ఊరికే చెప్పలా, ఇవన్నీ నేర్పించారు. తర్వాత నువ్వులు ఇస్తే భయపడి చేస్తారు అందరూ. చాలా మంది విన్నా నేను నువ్వులు ఇస్తున్నానంటే అమ్మో శనిదేవుడు అని చెప్పేసి చాలా మంది తీసుకోరు కూడా. అందుకనే నువ్వులు ఉండలు తయారు చేసి ఇచ్చేయాలి, అప్పుడు బాగా తీయగున్నాయని తినేస్తారు. కాబట్టి నువ్వులు ఉండలు ఎందుకు ఇస్తారంటే శనీశ్వరుడి కోసం కాదు, అక్కడ ఆ నువ్వుల ఉండలు తినడం వల్ల బాడీకి ఆ సీజన్ లో ఫ్యాట్స్, ఆయిల్ అవసరం. మామూలుగా తినం కాబట్టి అవి తింటే మనకి బాడీకి అది వస్తాయని చెప్పేసి అలా పెట్టారు. నెక్స్ట్ సంక్రాంతి అయిపోయింది.